ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. గ్రహానికి తగ్గట్టు తమ జాతకానికి సంబంధించి రాళ్ళు పెట్టుకున్నట్లయితే తమ జీవితం అంతా మారిపోతుంది అని చెప్తారు. మారిపోయి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, ఈ రంగురాయి పెట్టుకున్న తర్వాత నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పెట్టుకున్న మాకు ఫలితం ఏది ఇవ్వలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే తప్పకుండా ఫలితాలు ఉంటాయండి, తప్పకుండా మార్పులు ఉంటాయి. అంటే నిజంగా అంటే రంగురాయి ధరిస్తే మారిపోతుంది అంటారా? లేదు, ఎవరికి రంగురాళ్ళు అమ్ముకునేవాడికి. ఓకే, రంగురాయి మామూలు చిల్లర 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు అయితే దొరికే రాయిని నువ్వు దానికి ఒక పేరు పెట్టి ఇంకొక సంస్కృతంలోనో ఇంకో దాంట్లోనో దానికి ఒక బిరుదు ఇచ్చేసేటప్పటికి నువ్వు దాన్ని 5,000 10,000 1,00,000 అమ్మినాక తప్పకుండా నీ పరిస్థితి మారుతుంది. ఎందుకంటే రోజుకొకరిని పట్టుకుని వాడికి 5,000 10,000 1,00,000 నువ్వు అమ్మినప్పుడు నెలాఖరికి నీకు బ్యాంక్ బ్యాలెన్స్ జిఎస్టీ కట్టలేదు, నువ్వు ట్యాక్స్లు కట్టవు, చాలా డబ్బులు వస్తాయి. నువ్వు BMW కారుల్లో తిరుగుతావు, నీకు 3 పర్సనల్ అసిస్టెంట్లు ఉంటారు. చాలామంది జ్యోతిష్యుల పరిస్థితి అదే. మారుతుంది కానీ డబ్బులు ఇచ్చేవాడికి కాదు, డబ్బులు తీసుకుంటున్న వాడికి. మనుషుల జీవితాల్లో మార్పులు ఎలా వస్తాయి అని అంటే దెర్ ఆర్ 100 రీజన్స్ ఫర్ దట్. మీ బిజినెస్ బాగా నడవాలి అని అంటే దెర్ ఇస్ అ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ కమ్ ఇన్. అవన్నీ అనుకూలించినప్పుడు అవుతాయి. ఇన్ని మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్న లైఫ్లో ఎవరికో 10,000 ఇస్తే అంతా కంట్రోల్ చేయగలుగుతాను అని అనుకోవటం దారుణమైన విషయం. ఎందుకంటే మనం ఈరోజు తెలుసుకున్న సైన్స్ బట్టి ఇది సాధ్యం కాదని తెలుసుకోవచ్చు. ఇప్పుడు గ్రావిటేషన్ ఎఫెక్ట్ లేదా అని కూడా చెప్తూ ఉంటారు. ఉంటుందండి గ్రావిటేషన్ ఎఫెక్టు, కానీ అది ఎటువంటి ఎఫెక్ట్ అన్నది మనం చూసుకోవాలి. గ్రావిటేషన్ ఎఫెక్టే. పెళ్ళిళ్ళు లేకపోతే వ్యాపారాలు, రాజకీయ పార్టీ విన్నింగు వాటికి కాదు, గ్రావిటేషన్గా ఎఫెక్ట్. ఇప్పుడు శనిగ్రహం ఉంది, గురుగ్రహం ఉంది, వాటి ప్రభావం మన పైన ఉంది అని అంటే ఆ ప్రభావం గురుత్వాకర్షణ వరకే ఉంటుంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయన్న దానికి ఉండదండి ఆ ప్రభావం. ఈ సింపుల్ లాజిక్ మిస్ అవ్వటం కారణంగా వాళ్ళు చెప్పిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ని తీసుకుని వీళ్ళు దీనికి అన్వయించుకోవటం చేస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే మీ నమ్మకం మీదే, మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు, ఆ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని కూడా ఎవరు ఆపట్లేదు. కానీ ఒకసారి ఆలోచించుకోండి, నష్టపోవద్దు. ఎందుకంటే మనందరం అందరి శ్రేయస్సు కోరుకునే వాళ్ళం. నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళు ఈ సమాజంలో నాతో బతుకుతున్న వాళ్ళు. నీ జేబులో 10,000 రూపాయలు వేస్ట్ అవుతుంటే నాకు చివుక్కుమని చెప్తున్నాను, నీ ఇష్టం.